ఈ భూగోళం నాశనం కాదండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు సంఘము, ఆయన రక్తముతో కొనబడిన సంఘము, విశ్వాసులు, బ్రతికున్నవారు, బైబిల్ చెప్తుంది తెస్సలోనికి రాసిన పత్రికలో, రెప్పపాటులో మార్పు చెందుదము. మనకంటే క్రీస్తు శకములో, క్రీస్తు జన్మించిన దగ్గర నుంచి సువార్త ప్రకటించబడుతుంది కాబట్టి లక్షలాది మంది ప్రజలు ప్రభువుని నమ్ముకొని ఎంతో విశ్వాసముతో, భయభక్తులతో ఆయనకి ఇష్టలుగా జీవించి వారు మృతులై సమాధిలో పెట్టబడ్డారు. కానీ వాళ్ళ ఆత్మలు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాయి. అయితే ప్రభు రాకడ సమయంలో ఆయన ఆత్మలన్నిటిని వెంట పెట్టుకొని వస్తాడట. అయితే ఆయన వచ్చే వేళలో బ్రతికున్న మనం చనిపోం, కానీ రెప్పపాటులో మార్పు చెందుతామట. అంటే ఈ మట్టి శరీరాలు, ఈ మట్టితో చేయబడిన శరీరాలు, మా అమ్మా నాన్నల ద్వారా ఏర్పరచబడినటువంటి ఈ శరీరం మార్పు చెంది మహిమ శరీరాలుగా మారిపోతాయట రెప్పపాటులు, కన్ను మూసి కన్ను తెరిచేంతవరకు. అప్పుడు సమాధిలో నుంచి లేపబడినటువంటి వారు మనము ఏకమై మధ్యాకాశంలోనికి వెళ్ళిపోతాం. ఇదే సంఘము ఎత్తబడుట అంటారు. మూడో ఆకాశము నుండి, పరలోకము నుండి ప్రభు పెళ్లి కుమారుడు వలె మధ్యాకాశానికి దిగి వస్తే, వధువు సంఘము పెళ్లి కుమార్తె వలె, అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తె వలె మధ్యాకాశానికి ఎత్తబడుతుంది సంఘం. అక్కడ క్రీస్తు ప్రభు వారికి సంఘమునకు అలంకార రూపంలో వ్రాయబడింది. 7 సంవత్సరాలు వివాహ మహోత్సవం జరుగుతుంది అని. సంఘము ఎత్తబడిన తరువాత ఈ భూలోకములో మహాశ్రమలు, ఆఖరి దశ, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోయి భూమి మీద ఉన్న కృత్యములన్నీ కాలిపో